హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ ఏ వ్లాగ్ బైట్స్. ఈరోజు చికెన్ మెజెస్టిక్ ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా కేజీ బోన్లెస్ చికెన్ని చూపించిన విధంగా ఈ షేపుల్లో కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న చికెన్లో టేస్ట్కి సరిపడా సాల్ట్, హాఫ్ కప్ కార్న్ఫ్లోర్, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 eggs వేసుకుని బాగా మిక్స్ చేయాలి. ఈ సాల్ట్, కార్న్ఫ్లోర్, ఎగ్స్ ఇవన్నీ చికెన్కి పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న చికెన్లో ఒక హాఫ్ చెక్క నిమ్మరసం వేసుకుని బాగా కలపాలి. ఇలా కలిపిన చికెన్ని ఒక 50 minutes ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత చికెన్ని తీసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న చికెన్ని తర్వాత కడాయి తీసుకొని గ్యాస్ మీద పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న దాంట్లో ఒక డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ముందుగా కలిపెట్టుకున్న చికెన్ని ఆయిల్లో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత చిన్న మంట మీద పెట్టుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇలా ఫ్రై చేస్తూ స్లోగా అటు ఇటు తిప్పుతూ ఉండాలి. ఒకే వైపు ఉంచితే మాడిపోతాయి. అలా మాడకుండా తీసుకోవాలి. ఇలా ఫ్రై అయిన చికెన్ ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అప్పుడే చికెన్ మెజెస్టిక్ అయిపోయింది అనుకుంటున్నారా? జస్ట్ ఇప్పుడే ప్రాసెస్ అంతా స్టార్ట్ అవుతుంది. కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు తీసుకోవాలి. ఇలా అదే కడాయిలో పచ్చిమిర్చి ఫ్రై చేసుకుని ఈ ఫ్రై అయిన తర్వాత కరివేపాకు కొంచెం వేసుకుని కరివేపాకు అంతా ఫ్రై చేసుకున్న తర్వాత ఆనియన్స్, ఒక కప్ ఆనియన్స్ వేసుకుని బాగా గోల్డెన్ బ్రౌన్లో కలర్లోకి వచ్చేంత వరకు బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక కప్పు పెరుగు వేసుకుని ఇదంతా బాగా మిక్స్ చేయాలి. ఇలా దగ్గరికి అయ్యేంత వరకు మిక్స్ చేసుకున్న తర్వాత మంట స్లోలో పెట్టుకొని మాడిపోకుండా స్లోగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత టేస్ట్కి సరిపడా ఒక స్పూన్ సాల్ట్, ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ పసుపు వేసుకొని అలాగే ఇందులోకి ఒక 2 స్పూన్ల గరం మసాలా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ గ్రేవీ అంతా కొంచెం మసాలా అన్ని పట్టేలాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత 2 స్పూన్ల సోయా సాస్ వేసుకొని బాగా కలపాలి. మంట స్లోలో పెట్టుకొని మాడిపోకుండా మిక్స్ చేస్తూ ఉండాలి. ఇలా మిక్స్ చేసుకుంటూ ఉన్న తర్వాత ఆ గ్రేవీ అంతా టైట్గా అయ్యేంత వరకు ఉంచి తర్వాత ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న చికెన్ మెజెస్టిక్ని ఈ గ్రేవీలోకి వేసుకుని కొంచెం కొంచెంగా వేసుకున్న తర్వాత ఈ గ్రేవీ అంతా చికెన్ పీస్కి పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా 2 minutes మిక్స్ చేసుకుంటూ ఉన్న తర్వాత చికెన్ అంతా ఒక ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. ఇలా ట్రై చేసి చూడండి. Next video coming soon.